నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. సమాజంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలని పరిష్కరించడానికి పాలకులు ఉంటారు, చట్టాలు ఉంటాయి. అదేవిధంగా పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఉంటుంది. ఈ మీడియా ద్వారా అనేక సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళటం, పరిష్కారం జరిగేలా మీడియా పాత్ర పోషిస్తుంది. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక లక్ష్యంతో సమాజాభివృద్ధిలో మీడియా పాత్ర ఈ విధంగా ఉండాలనే ఆలోచనతోనే ఎంటీవీని స్థాపించాం. మరి ఎంటీవీ స్థాపించిన తర్వాత దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అనేక సమస్యల్ని, రాజకీయ, సామాజిక, సమకాలీన వ్యవహారాలపైన అనేక రకాల వీడియోలు ఎంటీవీ ద్వారా చేశాం. మరి గత 4 రోజులుగా ఎంటీవీలో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ పైన అనేక సమస్యలు, అనేక లోపాలు, ఎంటీవీకి అందిన సమగ్రమైన సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ వాటిని ఎంటీవీ ద్వారా సమాజానికి, ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశాం. మరి చాలామంది అనేక రకాల సమాచారాన్ని, రామచంద్ర కాలేజీలో ఏం జరుగుతుంది, రామచంద్ర కాలేజీలో పిల్లలకు ఉన్న ఇబ్బందులు ఏంటి, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా రకరకాల ఇన్ఫర్మేషన్ని చాలామంది ఇచ్చారు. మేము కూడా క్రాస్ చెక్ చేసుకున్నాం. ఒక 2 నెలలుగా వీటి మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి వీటిలో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అన్నీ మేము అన్వయించుకుని వాటిని మాత్రమే సమాజానికి, ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశాం. మరి గత 4 రోజులుగా ఎంటీవీ ద్వారా ఇచ్చిన రామచంద్ర కాలేజీలో జరుగుతున్న ఈ వ్యవహార శైలిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. మరి రామచంద్ర కాలేజీ యాజమాన్యం కూడా ఎంటీవీలో ఇచ్చిన కథనాలకి స్పందించారు. మన కాలేజీలో జరుగుతున్న తీరుని ఎప్పటికప్పుడే కళ్ళకు కట్టినట్టుగా కూడా ఎంటీవీ వీడియోల ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఈ కథనాలకి రామచంద్ర కాలేజీ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వారికి ఉన్న ఆ కాలేజీ పైన ఉన్న ఆరోపణలు ఏంటి, విమర్శలు ఏంటి, వాటిని సమగ్రంగా కాస్త మాకు ఏమైనా తెలియపరిస్తే మేము వాటిని సరి చేసుకుని రామచంద్రలో ఏమైనా చిన్న ఏమైనా లోపాలు కానీ, లేకపోతే చిన్న తెలియక ఎక్కడన్నా కొన్ని లోపాలు, ఇబ్బందులు ఏమైనా జరిగినాయేమో వాటిని ఒకసారి సరి చేసుకుని, సరిదిద్దుకుని మా టార్గెట్ 2035 రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ యూనివర్సిటీగా ఉండాలన్నదే మా ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పి రామచంద్ర కాలేజీ చైర్మన్ వేణు గారు, ఎండి సాయి రోహిత్ గారు చెప్పడం జరిగింది. ఎంటీవీలో వచ్చిన కథనాలన్నిటికీ కూడా ఇప్పటివరకు చాలా మేము ఏవైతే కథనాలు ఇచ్చా వారికి వెంటనే ఆయా సంస్థలు కానీ, ఆయా యజమానులు కానీ స్పందించారు. సమస్య పరిష్కారానికి ఎంటీవీ ఒక వేదికగా ఉపయోగపడింది. మేము చేసేది కూడా అదే ప్రయత్నం. ఈ వ్యవస్థలో కొన్ని ప్రయత్నం చేయాలి. మీడియా పాత్ర అక్కడ జరుగుతున్న వ్యవహార శైలిని ప్రభుత్వానికి, ప్రజలు చెప్పినప్పుడు ఖచ్చితంగా అది మీడియా పాత్ర, అది ప్రయత్నం చేయటమే. ఒకళ్ళు అయితే బెస్ట్, ఒకళ్ళు కాకపోతే మరి అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంటీవీ కూడా మరి చాలా స్పష్టంగానే రామచంద్ర కాలేజీ గురించి ఇచ్చాం. యాజమాన్యం కూడా శరవేగంగా స్పందించారు. స్పందించి ఎంటీవీ గారు ఇచ్చిన కథనాలపైన మేము వాటిని కూడా ఒకసారి మొత్తం వీక్షించాము. వాటిలో ఉన్న లోపాలేంటి, కాలేజీ యాజమాన్యం సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటి, పిల్లలకి సౌకర్యాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా మేము సరి చేసుకుని రానున్న రోజుల్లో ఒక మంచి లక్ష్యంతో రామచంద్ర కాలేజీకి ఇప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు మరింత పెంచుకునేలా ప్రయత్నం చేస్తాను కూడా భరోసా ఇచ్చారు. ఎంటీవీ కూడా కావాల్సింది అదే. ఎంటీవీకి, రామచంద్రకి, లేకపోతే మరొక కాలేజీకో లేకపోతే మరొక సంస్థతో ఎలాంటి విభేదాలు కానీ, ఎలాంటి వివాదాలు కానీ, ఎలాంటి కక్షాదింపులు కానీ ఎవరికి ఉండవు. మేము అందరినీ గౌరవిస్తాం. ఆ యొక్క వ్యవస్థలన్నీ కూడా మమ్మల్ని అలాగే గౌరవిస్తారు. పర్టికులర్గా ఈ అంశంలో ఎంటీవీ ద్వారా ఇచ్చిన రామచంద్ర కాలేజ్ అంశంలో కూడా రామచంద్ర కాలేజ్ యాజమాన్యానికి మాకు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు, సామరస్యపూరితమైన వాతావరణమే ఉంది. మా పట్ల వాళ్ళకి గౌరవం ఉంది, వాళ్ళ పట్ల మాకు అదే గౌరవం ఉంది.
మీడియాగా మా పాత్ర, ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా పాత్రని పోషించాలి కాబట్టి నాకు వచ్చిన సమాచారాన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని, క్షేత్రస్థాయిలో కూడా చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా వీడియోలు చేశాను. మరి ఆ వీడియోలు చేసినప్పుడు ఆ కాలేజీ యాజమాన్యానికి లేదా కాలేజీ వాళ్ళకి కొంత బాధ ఉండొచ్చు. ఆ కాలేజే కాదు, రాజకీయ వ్యవస్థ పైన కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించినవి కానీ వాళ్ళ మీద ఏదైనా మీడియా ద్వారా నెగిటివ్గా వార్తలు ప్రసారం అయితే కొంచెం బాధ ఉంటుంది, అంతే, అంతవరకే. అంత మాత్రాన వాళ్ళను మీడియా వాళ్ళు మాట్లాడుకోపోవడం అనేది ఉంటుంది. అట్లా దానికి ఆ రాజకీయ నాయకులన్నా వాటిని సరి చేసుకుని ముందుకెళ్తారు. అలాగే వ్యవస్థలు కూడా అంతే. అదేవిధంగా రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మేమిచ్చిన కథనాల్లో వాటన్నిటిని కూడా సరి చేసుకుని చక్కగా భవిష్యత్తులో కాలేజీ మరింత పేరు ప్రకృతిలో ఉండాలనేది లక్ష్యంగా వెళ్తామని చెప్పారు. మరి దానికి వాళ్ళు మాట్లాడారు, యాజమాన్యం కూడా స్పందించారు, వాళ్ళ సిబ్బంది వాళ్ళు మాట్లాడారు. మేము కూడా మీ దగ్గర ఉన్న కొద్ది విషయాలు ఉంటే మాకు కూడా తెలియపరిస్తే మేము వాటిని సరి చేసుకుని వెళ్తామని చెప్పి అన్నారు. మరి నా దగ్గర నేను ఏమైతే రాసుకున్నానో, నేనేమైతే నా దగ్గర నా పేజీ వైజ్గా రిపోర్ట్లో ఏమైతే రామచంద్ర కాలేజీ మీద నాకు వచ్చిన సమాచారాన్ని ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని డీటెయిల్డ్గా నేను ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేశాను. దానికి కాలేజీ కూడా స్పందించారు. వీటిని ఒక పేపర్ మీద, ఆన్ పేపర్ మీద రాసి, ఏమండి రామచంద్ర కాలేజీ పైన ఇది ఇలాంటి ఆరోపణలు, విమర్శలు వచ్చాయి, అది ఏ రూపేణ వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందనేది మనకి అప్రస్తుతం. వచ్చిన ఆరోపణలు వచ్చిన దాంట్లో మన కాలేజీకి అన్వయించేది ఏంటంటే, మన కాలేజీలో అలా ఆరోపణలకి ఎక్కడన్నా బేస్ ఉందా, విమర్శలకు ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి మా దగ్గర ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలను కూడా ఒక పేపర్ మీద రాసి ఆ కాలేజీ యాజమాన్యం, వాళ్ళ కాలేజీ యాజమాన్యం ఎంటీవీ కథనాలు స్పందించారు. స్పందించినంత వాళ్ళ మనుషులు వచ్చారు, సార్ మీ దగ్గర ఏమైనా మా కాలేజీలో ఇంకేమైనా సర్దించుకోవాల్సినవి, మీరు ఎంటీవీ ద్వారా చేసినవి ఇంకేమైనా ఉంటే అవి చెబితే వాటిని మేము సరి చేసుకుని మా కాలేజీ పేరు ప్రఖ్యాత ఇంకా మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే మేము కూడా ఒక కాగితం మీద రాసిచ్చాం, ఒక ఆన్ పేపర్ మీద పాయింట్ వైజ్గా రాసి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ విధమైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ ఆరోపణలో మీ దగ్గర కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ మీద మాకేమి, రామచంద్ర మీద మాకేం కోపం లేదు, అలాగే రామచంద్రకి మా మీద కోపమే ఉండదు. వచ్చిన అంశాన్ని చెక్ చేసుకుని, ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, లోపాలు లేని వ్యవస్థ ఎక్కడా ఉండదు. వాటిని సరిచేసే ప్రయత్నం చేయడమే మీడియా పాత్ర. మీడియాకి ఎవరి మీద కక్షాదింపు చర్యలు ఉండవు. మీడియా ద్వారా ప్రసార సాధనం కాబట్టి ప్రజలు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ప్రజలకి అనుసంధానంగా ఆ వ్యవస్థలు ఉండాలి కాబట్టి ఆ విధంగా ఉండమనేదే మా ప్రయత్నం తప్ప ఎవరితో మాకు ఎలాంటి విభేదాలు ఉండవు. మరి వెంటనే సామరస్యపూర్వకంగా స్పందించారు రామచంద్ర కాలేజీ యాజమాన్యం, రామచంద్ర కాలేజీ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు చక్కగా స్పందించారు. వెంటనే వాళ్ళ మనుషులను పంపించి ఆ కాగితం మీద ఏమేమైతే కాలేజీ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి అవన్నీ కూడా చక్కగా కూర్చుని ఒకరికొకరు కూర్చుని రాసుకుని ఈ పాయింట్ల మీద ఏమని చెప్పి మేము రాసిచ్చాము. రామచంద్ర కాలేజీ చైర్మన్, ఎండి గారు, మేము కలిసి కూర్చుని ఇదిగంటే మీ కాలేజీ మీద నాకు వచ్చిన కంప్లైంట్స్ ఇవి, ఈ కంప్లైంట్ ఇది 1 by 1 అని చెప్పి డీటెయిల్డ్గా వారికి వివరించే ప్రయత్నం చేశాం. రకరకాల రూపాల్లో మాకు వచ్చిన సమాచారం వాటిని వివరించే ప్రయత్నం చేశాం. వాటిలో వాళ్ళు కూడా టిక్ పెట్టుకున్నారు, ఈ సమస్యకి ఇట్లా ఇబ్బంది ఉంది లేకపోతే ఫలానా అని చెప్పి వాళ్ళు కూడా పాయింట్ వైజ్గా, ఒక పారామీటర్ వైజ్గా కూడా వాళ్ళు కూడా వాటిని చక్కగా నోట్ చేసుకున్నారు. నేను చెప్పిన తర్వాత నోట్ చేసుకుని ఇవన్నీ కూడా మేము సరి చేసుకుని, అదేవిధంగా ప్లేస్మెంట్ల విషయంలో కూడా మరి మాకు రామచంద్ర కాలేజీ సంబంధించిన ప్లేస్మెంట్లో ఎక్కువ ప్రైవేట్ కంపెనీలో ఒక రామచంద్రకి ఎందుకు వస్తున్నాయి అంటే, మా రామచంద్ర కాలేజీ పిల్లలకి మేము కంటిన్యూగా ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ఆ ట్రైనింగ్ వల్ల మా పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. మిగిలిన కాలేజీలో ఏమి ఇస్తారో ఏమిటి అనేది మాకైతే క్లారిటీ లేదు. మేము వాళ్ళకి మా హెచ్ఓడిస్ కానీ మా టీం అంతా కూడా చాలా సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తాం, అప్పుడు వాళ్ళు ప్లేస్మెంట్కి సెలెక్ట్ అవుతున్నారు, ఇది సిస్టమ్ అని కూడా వాళ్ళు ఒక దశలో ఆ కాలేజీ చైర్మన్ గారు, ఎండి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు.
కాబట్టి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చారా ఇవ్వలేదనేది నేను క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కాలేజీ, మరి కాలేజీ వ్యవస్థ, కాలేజీ పెట్టారంటే పిల్లల భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు బాగుంటే కదా కాలేజీకి పేరు వచ్చేది. కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి ఏ యాజమాన్యమైనా ఆలోచిస్తుంది. అదే రామచంద్ర కాలేజీ యాజమాన్యం కూడా పిల్లలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ ద్వారా ప్లేస్మెంట్ల ద్వారా వివిధ కంపెనీలు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం చేసామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మిగిలిన పాయింట్ వైజ్గా వాళ్ళకి డీటెయిల్డ్గా వివరించాను. వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. వీటిని సరిచేసుకుని ఇంకేమైనా మాకేమైనా అదనంగా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో అన్ని కరెక్ట్గా రావాలని రూల్ లేదు. మాకు వచ్చిన రకరకాల ఫీడ్బ్యాక్లో 100% కరెక్ట్ అనేది ఇంపాసిబుల్. ఒక 70%, 80% కొంత దగ్గరికి ఉండే సమాచారం మనకు వస్తుంది. అది 100% కరెక్ట్ అనుకోవడానికి కాదు. దాన్ని ఇంకోసారి చెక్ చేసుకుని 80%, 90% వరకు ఖచ్చితంగా సమస్య ఉందని చెప్పి గ్రహిస్తే ఖచ్చితంగా అదొక సమాచారాన్ని మీడియా ద్వారా, అలాగే మా ఎంటీవీ ద్వారా ఇచ్చాను నేను. మరి వాటికి మరి ఆ పాయింట్ల వైజ్గా రాసిస్తున్నప్పుడు కూడా వెంటనే వాళ్ళు చాలా మంచిగానే సామరస్యపూర్వకంగానే స్పందించారు, చక్కగా మాట్లాడారు. నేను కూడా చక్కగా వివరించే ప్రయత్నం చేశాను. చక్కగా వాళ్ళు కూడా సవినయంగా విన్నారు. వాటిని మేము సరి చేసుకుంటాం. మా రామచంద్రలో ఉన్న స్టూడెంట్స్ సమస్యలు కానీ, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ సమస్యలు కానీ, లేదా ఇంకేదైనా హెచ్ఓడి సమస్యలు కానీ, ఇంకేమైనా సమస్యలను కూడా అవన్నీ కూడా ఒక డీటెయిల్డ్గా రాసేయమంటే అవన్నీ నేను రాసిచ్చాను. వాటిని జాగ్రత్త చేసుకుని ఇక్కడి నుంచి జరగకుండా అవసరమైతే ఇంకొకటి ఒక ఆప్షన్ ఇచ్చారు రామచంద్ర కాలేజీ యాజమాన్యం. ఒక మంచి ఆప్షన్ ఇది. ఏమని, రామచంద్ర కాలేజీలో ఏవైనా స్టూడెంట్స్కి కానీ హెచ్ఓడిస్కి కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఆ కాలేజీ మెయిల్ ఐడి కూడా చూపించారు నాకు. రామచంద్ర కాలేజీ ఒక మెయిల్ ఐడి అంటే కంప్లైంట్ సెల్, ఫిర్యాదుల విభాగం, దానికి ఫిర్యాదు చేయండి, కంప్లైంట్ ఇవ్వండి, మెయిల్లో పెట్టండి. లేదంటే రామచంద్ర కాలేజీలోనే కంప్లైంట్ సెల్ ఒక కౌంటర్ కూడా ఉంది. ఆ కౌంటర్లో డైరెక్ట్గా ఇవ్వకపోయినా కనీసం వాట్సాప్ నంబర్కైనా మీ సమస్య చెప్పండి. ఆ సమస్యని పరిష్కరించుకోవాల్సింది రామచంద్ర కాలేజీ యాజమాన్యం. అక్కడ ఉన్న స్టూడెంట్సే తప్ప మధ్యలో ఎవరు వచ్చి పరిష్కరించే అవకాశాలు ఉండవు కదా అనే ఉద్దేశం వాళ్ళ వైపు నుంచి వాళ్ళ సమాచారం చెప్పారు. అందుకనే ఒక మెయిల్ ఐడి కూడా చూపించారు నాకు, ఫోన్ నంబర్, వాట్సాప్ నంబర్ కూడా చెప్పారు. ఈ వాట్సాప్ నంబర్కి రామచంద్ర కాలేజీలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా దీనికి కంప్లైంట్ చేయండి, ఆ కంప్లైంట్ మేము తీసుకుంటాము, తీసుకుని దాన్ని ఏ విధంగా దాన్ని ఇబ్బంది లేకుండా చేయాలి, వాళ్ళ సమస్యను ఎలా పరిష్కారం చేయాలనే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి కూడా రామచంద్ర కాలేజీ యాజమాన్యం చెప్పారు. ఇది మంచి శుభపరిణామం. ఎంటీవీ కూడా ఎక్కడైనా ఒక సమస్య ఉందంటే ఆ సమస్యని పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయడం ఎంటీవీ. సమస్య లేని చోటకి ఎంటీవీ వెళ్ళి సమస్య సృష్టించదు. సమస్య ఉన్న చోట మాత్రం సమస్య పరిష్కరించే దిశగా ఎంటీవీ ప్రయత్నం చేస్తుంది. అదే ప్రయత్నం రామచంద్రలో కొన్ని సమస్యలు ఉన్నాయి అనేది బయట నుంచి వచ్చిన మనకు వచ్చిన ఫీడ్బ్యాక్, అదేవిధంగా యాజమాన్యం కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, లేని సమస్యలు కూడా కొన్ని మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కొన్ని అటు ఇటుగా ఉన్నాయని చెప్పి వారు నాతో చెప్పారు. నేను కూడా నాకు వచ్చినవి కూడా నా సమాచారంతో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎంటీవీ వీడియోలో ఏం చేశానో ఏం చెప్పానో అవే వాళ్ళకు కూడా ఆన్ పేపర్ రాసి ఇలా ఇలా జరిగిందని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చాను. వాళ్ళు కూడా స్పందించారు, పరిష్కరించుకుంటా ఉన్నారు. ఇక్కడి నుంచి రామచంద్ర కాలేజీ ఇలాంటి సమస్య లేకుండా చేసుకుంటామని చెప్పి వాళ్ళు చైర్మన్ గారు, ఎండి గారు భరోసా ఇచ్చారు. మేము కూడా థ్యాంక్స్ చెప్పాం. ఎందుకంటే ఒక ఎంటీవీ ద్వారా ఇచ్చిన ఒక సమస్యకి యాజమాన్యం స్పందించి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మరి మంచి సహృదయ వాతావరణంలో రామచంద్ర కాలేజీ యాజమాన్యం రావడం అంటే మరి అభినందించాల్సిందే కదా ఖచ్చితంగా. ఒకవేళ మీడియాలో వచ్చినా కూడా యాజమాన్యాలు మొండిగా ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా మీడియా దాని కంటిన్యూటీలో ఫాలో అవుతుంది, ఎక్కడ బ్రేక్ చేయదు. ఆ యాజమాన్యాలు మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించే వరకు ఫాలో అవుతుంది. అలాగే ఎంటీవీలు ఇచ్చిన కథనాలకి రామచంద్ర కాలేజీ కూడా యాజమాన్యం స్పందించింది. వెంటనే మాతో మాట్లాడారు, మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. వాళ్ళు మేము కూర్చుని మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం, డీటెయిల్గా రాసిచ్చాను. ఇది పరిస్థితి మీ కాలేజీలో, ఇది స్టూడెంట్స్ సమస్య, ఇది పలానా ఫీజులు, ఇది
మీ ఆఫీస్ స్టాఫ్లో పలానా సమస్య, పలానా వ్యక్తి సమస్య ఇది అని డీటెయిల్డ్గా చెప్పాను. అవన్నీ కూడా విన్నారు, చక్కగా నోట్ చేసుకున్నారు. ఈ రిపీట్ కాకుండా మేము జాగ్రత్త చేసుకున్నామని చెప్పన్నారు. మేము కూడా ఓకేనండి, థ్యాంక్ యూ అని చెప్పి. కాబట్టి రామచంద్ర కాలేజ్ సంబంధించిన ఎపిసోడ్లో సమస్యల మీద ఇచ్చాము, ద్వేషభావాలు మాకు లేవు, టార్గెట్స్ అంతకంటే లేదు. ఇచ్చాము, స్పందించారు, మేము ఇచ్చిన పాయింట్స్ నోట్ చేసుకున్నారు, స్పందించారు. కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన విషయాల్లో రామచంద్ర కాలేజీ పరిష్కారం చేస్తానన్నప్పుడు నేను ఇంక రోజు ఎంటీవీలో రామచంద్ర గురించి వీడియోలు చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సమస్య పరిష్కరించనంటే యాజమాన్యం మొండి వైఖరితో ఉంటే ఖచ్చితంగా ఎంటీవీ ఆ మొండి వైఖరి విడనాడే వరకు పోరాడతాం, ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా ప్రయత్నం మీడియా పరంగా అదే మా ప్రయత్నం. ప్రభుత్వానికి, చట్టాన్ని అమలు చేసే ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాం. అది మా ప్రయత్నం. మరి దానికి యాజమాన్యం కూడా చాలా సానుకూలంగా స్పందించారు. అన్ని రాసిచ్చాం, వాళ్ళు చక్కగా విన్నారు, సరి చేసుకుంటా అని చెప్పన్నారు. అంతకంటే ఏం కావాలి ఇంకా? కాబట్టి దానికోసం రామచంద్ర కాలేజీ గురించి రోజు మేము నెల రోజుల పాటు రోజు ఎపిసోడ్లు చేయడం వల్ల పరిష్కరిస్తానన్నప్పుడు ఎపిసోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కదా. సహజంగా యాజమాన్యం వెంటనే స్పందించి మేము ఎంటీవీలో వచ్చిన కథనాలకి మేము వెంటనే రెస్పాండ్ అవుతాం, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానన్నప్పుడు ఇంకా మేము ఎంటీవీలో కథనాలు ఇవ్వడం కరెక్టా, తప్ప, రైటా మీరే చెప్పాలి. ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి అని ఒక నెల రోజులు పోయిన తర్వాత, లేకపోతే 2 నెలలు పోయిన తర్వాత, లేకపోతే ఒక 10 రోజులు పోయిన తర్వాత మేము ఇచ్చిన ఏవైతే అథలెటిక్ ఇన్ఫర్మేషన్ని యాజమాన్యం మా దగ్గర ఏ విధంగా సానుకూలంగా స్పందించి మా కాలేజీలో ఎలాంటి రిపీట్ కాకుండా చేస్తామని చెప్పి అన్నారో వాటిని అమలు చేయడానికి కొంత టైం ఇవ్వాలి కదా. మనం కూడా ఎవరైనా చేస్తానన్నారు కాబట్టి చేయనివ్వడమే. మనకు కూడా ఏంటి కావాల్సింది, ఎంటీవీ కూడా వచ్చే సమస్యకి పరిష్కారం కనుక్కోవటమే కదా. మరి యాజమాన్యం, రామచంద్ర కాలేజీ యాజమాన్యం కనుక్కుంటా అన్నారు, కావాల్సింది అది చేయడమే కదా కావాల్సింది. చేసినప్పుడు కూడా మనం అభినందించాలి కదా. చేయను అన్నప్పుడు వాళ్ళ మీద నెగిటివ్ ఆస్పెక్ట్లు వెళ్ళాం, చేస్తానని ఆ కాలేజీకి పిల్లలకి అందరికి మంచి చేస్తానని చెప్పి అన్నాడు, అభినందించాల్సిందే కదా. అలాంటప్పుడు మనం ఎంటీవీలకి వీడియోలు చేయాలా వద్దా? కాబట్టి అందుకని మేము చేసిన వీడియోలకు స్పందించారు కాబట్టి మంచిగా వాళ్ళు సానుకూలంగా స్పందించి కాలేజీ పిల్లల పట్ల, హెచ్ఓడి పట్ల, ఇంకా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏమైతే మేము ఎంటీవీలో ఎత్తి చూపేమో వాటికి వాళ్ళందరినీ కూడా స్పందించి సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ ఎంటీవీలో కూడా ప్రస్తుతానికి రామచంద్ర కాలేజీ సంబంధించిన వీడియోస్ ప్రస్తుతానికి నిలుపుదల చేశాము. కొద్ది రోజులు చూస్తాము. మేము మా డిస్కస్ చేసిన తర్వాత ఈ పాయింట్లో కాలేజీ యాజమాన్యం మరి అదే ధోరణితో మా దగ్గర తీసుకున్న పాయింట్స్ కూడా అమలు చేయకుండా అదే ధోరణిలో ఉన్నారే అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ ఎంటీవీ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ పక్క ఆధారాలతోనే మళ్ళీ రామచంద్ర కాలేజీలో మరి చెప్పిన విని చేస్తానని చేయలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని అమలు చేయలేదు అని కూడా మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రశ్నిస్తాం. ఎంటీవీ ద్వారా ప్రజలకు చెప్తాం, ప్రభుత్వానికి చెప్తాం, యూనివర్సిటీలకు చెప్తాం. కాబట్టి మరి సానుకూలంగా వాళ్ళు స్పందించి చేస్తా అన్నప్పుడు మనం కూడా కొంత సమయం ఇవ్వాలి. దీంట్లో ఎవరు ఎలాంటి అపోహలకు వెళ్ళవలసిన అవసరం లేదు. రామచంద్ర కాలేజీకి సంబంధించి ఎంటీవీ ద్వారా ప్రసారమైన పలు కథనాలకి యాజమాన్యం కూడా మంచిగా సహృదయ వాతావరణంలో స్పందించారు. రామచంద్ర కాలేజీ చైర్మన్ వేణు గారు, ఎండి సాయి రోహిత్ గారు చాలా స్పష్టంగా మా దగ్గర ఎంటీవీ ద్వారా ఏమైతే ప్రసారం చేసామో వాటికి సంబంధించిన పాయింట్ వైజ్గా కూడా చైర్మన్ గారు కానీ ఎండి గారు కానీ ఇద్దరు కూడా చాలా పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ రూపంలో కూడా మాకు చూపించడం జరిగింది. ఇప్పుడిప్పుడు ఏం చేసాము, కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఏంటి, లేకపోతే ఆ డ్రెస్ కోడ్ సంబంధించి ఏంటి, ఇట్లా ప్రతిదీ కూడా డాక్యుమెంటేషన్ రూపంలో రామచంద్ర కాలేజ్ చైర్మన్ గారు, ఎండి గారు ఇద్దరు కూడా క్లియర్గా చూపించారు. అయితే రామచంద్ర కాలేజ్ యాజమాన్యం యొక్క ప్రణాళిక చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక భవిష్యత్తు ఉన్నత విద్యాలయంగా, అంటే రామచంద్ర డీమ్డ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పంతో యాజమాన్యం కానీ, సిబ్బంది కానీ ఆ కాలేజీ ఎంటైర్ రూపురేఖలు మార్చి భవిష్యత్ తరాలకి ఈ కోస్తాంధ్రలోనే, గోదావరి జిల్లాలోనే రామచంద్ర డీమ్డ్ యూనివర్సిటీగా ఉండాలి,
ఆ దిశగా అడుగులు వేయాలి. 2035 సంవత్సరం రామచంద్ర టార్గెట్ అని కూడా వాళ్ళు చక్కగా ఒక డాక్యుమెంటేషన్ చూపించారు. 2035 నాటికి ఏ విధంగా ఇది డీమ్డ్ యూనివర్సిటీ కావాలంటే ఎలా ఉండాలి, దాని ప్రాతిపదిక ఏంటి, ప్రణాళిక ఏంటి, యూనివర్సిటీతో వాళ్ళు ఉన్న టైఅప్ ఏంటి. టైఅప్ మీన్స్ ఏంటంటే అటానమస్ కాలేజీ పరంగా కాలేజీ సంబంధించిన ఫలితాలు ఎలాగున్నాయి, అదేవిధంగా ర్యాంక్స్ ఎలాగున్నాయి, అంతేకాదు ప్లేస్మెంట్స్ ఎలాగున్నాయి. విద్యార్థుల భవితే రామచంద్ర ప్రధాన సంకల్పం, లక్ష్యం అనే దిశగా రామచంద్ర కాలేజీ యాజమాన్యం అడుగులు వేస్తుంది. మేము కూడా ఎంటీవీలో ప్రచారం చేసిన కథనాలకి చూసిన తర్వాత, యాజమాన్యం చూపించిన డాక్యుమెంటేషన్ చూసిన తర్వాత సహజంగా వ్యవస్థలో లోపాలు ఉంటాయనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. ఆ లోపాలు కూడా సరిదిద్దుకోవడానికి ఎంటీవీ చేసిన ప్రయత్నం. మరి ఆ ప్రయత్నానికి రామచంద్ర యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించి వారి డాక్యుమెంటేషన్ క్లియర్ కట్గా చూపించారు. వాటిని కూడా మేము స్పష్టంగా గమనించాము, చూసాం కూడా. ఒక మంచి ఉన్నత విద్యాలయంగా, ఒక యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనేది చాలా బృహత్తరమైన ప్రణాళికతో ఆ డాక్యుమెంటేషన్ మాకు అర్థమైంది. అది మంచి ఆలోచన, మంచి నిర్ణయమే. కాకపోతే చిన్న చిన్న లోపాలు కాలేజీ లెవెల్లో కానీ ఆ లోపల కానీ కొన్ని ఉన్నప్పుడు వాటిని కూడా కొంచెం సరి చేసుకుంటూ వెళ్తే బెస్ట్. ఇలాంటి ఫెయిలర్స్ కానీ, ఇలాంటి ఆరోపణలు కానీ, ఇలాంటి విమర్శలు కానీ మీడియాలో రావాల్సిన పరిస్థితి కూడా రాకూడదని కూడా మేము అడ్వైజ్ చేయడం జరిగింది. దానికి కూడా ఎక్కడా ఒకటా చిన్న పొరపాట్లు సహజంగా ఉంటాయి కదండి. ఒక్కోసారి గమనించగా కొన్ని వాటిని కూడా ఇక్కడ నుండి అట్లాంటి పొరపాట్లు లేకుండా చాలా సిస్టమేటిక్గా రామచంద్ర కాలేజీని పర్ఫెక్ట్గా నడిపేలా ప్రయత్నం చేస్తాము నమ్మకం ఉంది. యాజమాన్యానికి ఉంది, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఉంది. అదేవిధంగా ఆ హెచ్ఓడిస్ కానీ, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే అందరూ కానీ, స్టూడెంట్స్ కానీ కలిపి ఒక కుటుంబంగా కలిసి వెళ్తామని చెప్పి మరి రామచంద్ర కాలేజ్ చైర్మన్ వేణు గారు, ఎండి గారు సాయి రోహిత్ గారు చాలా స్పష్టంగా మా ముందు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా అదే కోరుకున్నాం. మాకేమీ ఎంటీవీకి ప్రత్యేకమైన వేరే ద్వేషభావాలు ఎవరి మీద ఉండవు కదా. కాబట్టి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రోత్సాహం ఉండాలి. ఖచ్చితంగా మనం కూడా అంటే అందరూ కూడా సహకరించేలా వెళ్దాం. వాళ్ళకు మంచి ఆలోచనతో వెళ్తున్నప్పుడు మనం కూడా ఎందుకు సహకరించకూడదు? మంచి ఉన్నప్పుడు సహకరిద్దాం, లోపాలు ఉన్నప్పుడు సరిచేయమని చెప్పి అడ్వైజ్ చేద్దాం. ఎంటీవీ కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఎవరైనా రామచంద్ర కాలేజీ మీద ఎవరికైనా ఇంకేమైనా అనుమానాలు, రకరకాల భావాలు ఉంటే మాతో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలు మా పరిలో తీసుకుంటుంది ఎంటీవీ. ఖచ్చితంగా వాటి మీద కూడా దృష్టి పెడుతుంది. దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటుంది, అవునా కాదా. ఒకవేళ ఇది రాంగ్ ఇండికేషన్ ఉంది అనుకుంటే వాటిని పక్కన పెడతాం. పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే రామచంద్ర యాజమాన్యంతో డిస్కస్ చేస్తాం. ఎవరైనా మాకు చెప్పారంటే అది పరిష్కరించడానికి జరగాలి తప్ప అది చెప్పేవాళ్ళు కూడా యాజమాన్యం మీదో కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ మీదో వాళ్ళకేం వేరే భావాలు ఉండవు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా వేరే ఆలోచన ఏముంటుంది కాలేజీ మీద కానీ యాజమాన్యం మీద కానీ వాళ్ళకి ఏం ఉండదు కదా. వాళ్ళు కూడా మంచి సహృదయ వాతావరణంలోనే వాళ్ళ భావాన్ని ఈ విధంగా పంచుకోగలిగారంటే ఖచ్చితంగా యాజమాన్యం పట్ల కానీ కాలేజీ పట్ల వాళ్ళు కూడా మంచి చిత్తశుద్ధి ఉన్నట్లు లెక్కే నా లెక్కలైతే. అలాంటి కూడా లేకుండా ఉంటే కాలేజీ మొత్తానికి మంచి పేరు వస్తుంది కదా అనేది వాళ్ళ భావంగానే మనం పరిగణించాలి. కాబట్టి ఒక మంచి ఆలోచనతో మరి ఎందుకు ఎంటీవీకి ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు తెలియదు కానీ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగాం. యాజమాన్యం రామచంద్ర యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా డాక్యుమెంటేషన్ చెప్పగలిగింది. ఒక మంచి ఆలోచనది 2035 నాటికి వాళ్ళ టార్గెట్ని రీచ్ చేయాలో కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా రామచంద్ర డీమ్డ్ యూనివర్సిటీ కావాలని చెప్పి మన అందరం కోరుకుందాం. ఖచ్చితంగా ఎంటీవీ కూడా పూర్తిగా సహకారం అందిస్తుంది. సేమ్ టైం లోపాలు లేదంటే ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునేలా కూడా ఎంటీవీ అడ్వైజ్ చేస్తుంది. ఒకవేళ యాజమాన్యం సాహసంగా వినడానికే చాలా సంతృప్తికరంగా ఉన్నారు, ఏదైనా సందర్భంలో వాటిని పట్టించుకోకపోతే ఎంటీవీ కూడా మా పాత్ర మేము పోషిస్తూనే ఉంటాం ఎప్పుడూ మీడియా పరంగా.
కాబట్టి అందరూ కూడా దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకొని గ్రహిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎవరు కూడా ఇంకా వీటిపైన ఎలాంటి అపోహలు అనుమానాలు లేకుండా ఉంటే బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం. ఎంటీవీ ఎప్పుడు చాలా స్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఎక్కడ కూడా రాజీ పడదు. ఊహించుకున్న విధంగా రాజీ పడే మనస్తత్వం ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకైతే, మీరు ఊహించుకున్నంత ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను ఎప్పుడు రాజీ పడే మనస్తత్వం నాది కాదు. కాబట్టి మంచి జరగడానికి నా ప్రయత్నం ఉంటుంది తప్ప వేరే వేరే భావాలకి ఆలోచనలకి ఏదో జరిగిపోయిందని ఎవరైనా అనుకుంటే దయచేసి పొరపాటు అది. మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి, నా దగ్గర రండి, లేదంటే రామచంద్ర యాజమాన్య దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకోండి, పర్లేదు. అనవసరమైన అపోహలకి మీరు వేదిక లేకపోతే బేస్ కావద్దు అనేది నా యొక్క అడ్వైజ్ అది. కాబట్టి ఒక ఎంటీవీ ద్వారా ఇచ్చిన కథనానికి డాక్యుమెంటేషన్ రూపంలో స్పందించి కాలేజీ ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మా ప్రణాళికని ఈ విధంగా ఉందని చెప్పిన రామచంద్ర యాజమాన్యానికి ఎంటీవీ ద్వారా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు మంచి సమాచారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. వాళ్ళు కూడా రామచంద్ర కాలేజీ సంబంధించిన వెల్ విషర్సే. ఇది రామచంద్ర యాజమాన్యం కూడా గుర్తించాలి. వాళ్ళు కూడా మీ శ్రేయభిలాషులే, వేరే వాళ్ళే కాదు. కాబట్టి ఆ విధంగా కూడా మీరు మంచి ఆలోచన చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. రామచంద్ర కాలేజీ ఒక మంచిగా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది ఎంటీ ప్రధానంగా కోరుకుంటుంది. ఆ లక్ష్యం నెరవేరాలనేది మా ఆశయం కూడా. థ్యాంక్ యూ. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.